హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అపోలో ఫార్మసీ హాస్పిటల్కి సంబంధించి ఉంటుంది కదా. అపోలో హాస్పిటల్ నుంచి కస్టమర్ కేర్కి సంబంధించిన జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదంటే చాలా మంచి జాబు. ఇలాంటి మంచి ఆపర్చునిటీ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి. సో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా. సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే అపోలో హైరింగ్ కస్టమర్ సపోర్ట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో వాళ్ళ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అంటే సరిపోతుంది. అండ్ మనకి శాలరీ పరంగా కూడా చూసుకుంటే దీంట్లో అయితే మనకి స్టార్టింగే 2,75,000 అనేది ఇస్తున్నారు. సో మీకు స్టార్టింగే 23 నుంచి 24,000 అనేది శాలరీ వస్తుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 3.5 lakh వరకు అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి అయితే మనకి ఇన్ ఆఫీస్ అయితే వర్క్ ఉంటుంది. సో మీకు తెలిసిందే కదా, కస్టమర్ సపోర్ట్కి సంబంధించి బీపీఓ వాయిస్ అవుట్ బౌండ్ ప్రాసెస్. సో టెలికాలింగ్ లేదా కస్టమర్స్ కాల్ చేసినప్పుడు మనం అనేది ఆన్సర్ చేయడము, సో వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేయడము, సో ఇలా అయితే ఉంటుంది. సో మంచిగా ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ఇస్తారు. డిస్క్రిప్షన్ చూసుకుంటే అపోలో టెలిహెల్త్ చూడండి, ఇక్కడ మీరు టెలిహెల్త్ సర్వీస్ ఈస్ హైరింగ్ ఏ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఫర్ వాయిస్ ప్రాసెస్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్. సో పొజిషన్ వచ్చేసి అయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో సో ఓకేనా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎలిజిబుల్. సో ఇంత మంచి ఆపర్చునిటీ అయితే అసలు మిస్ అవ్వకండి. సో మీకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఈ అపోలోలో జాబ్ వస్తే ఏంటంటే మీకు హెల్త్కి ప్రాబ్లం ఏమైనా ఇష్యూస్ అట్లా ఉంటే ఏంటంటే సో కొంచెం మీకు బెనిఫిట్స్ అయితే ఉంటుంది, ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. మనకి వర్క్ లొకేషన్ పరంగా చూసుకుంటే మాదాపూర్ హైదరాబాద్, ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి దుర్గం చెరువు మెట్రో స్టేషన్. సో మీకు ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ అనేది చేయడం అయితే ఉంటుంది. సో ఇది చూసుకుంటే మీరు ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ క్లారిఫై ఇన్ఫర్మేషన్ రీసెర్చ్. సో చెప్పాను కదా, వాళ్ళు ఏదైనా ఇష్యూ గురించి వస్తే అయితే మీరు క్లారిఫై అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్ వెన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ టాపిక్స్. ఓకేనా, సో మీరైతే ఫాలో చేస్తూ మంచిగా హ్యాండిల్ అనేది చేయాలి కస్టమర్స్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే బిల్డ్ సస్టైనబుల్ రిలేషన్షిప్స్ అండ్ ఎంగేజ్ కస్టమర్స్ బై టేకింగ్ ద ఎక్స్ట్రా మైల్. అండ్ మీరైతే మంచిగా అయితే కస్టమర్స్ అయితే మాట్లాడాలి. అండ్ మీరు మాట్లాడిన రికార్డ్స్ ఉంటాయి కదా, కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ కన్వర్జేషన్ ఇన్ అవర్ కాల్ సెంటర్ డేటాబేస్. సో మీరు ఏం మాట్లాడతారో సో అది టూల్ అయితే సేవ్ అయితే చేసి ఉండాలి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే షుడ్ బీ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ వేరియస్ టీమ్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ సర్వీస్ టు కస్టమర్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీమ్స్తో అయితే కూడా తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా రిక్వైర్మెంట్ పరంగా చూసుకుంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ రోల్. ఒకవేళ మీకు కస్టమర్ సపోర్ట్ రోల్లో ఉంటే సో వాళ్ళనేది కూడా ఎలిజిబుల్ మంచిగా. అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ ఫోన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ యాక్టివ్ లిజనింగ్. సో మనం కస్టమర్ మాట్లాడేటప్పుడు ఏం అడుగుతున్నారు అనేది కరెక్ట్గా అయితే మనం వినాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్. సో ఫ్లెక్సిబుల్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ ఇన్ నైట్ షిఫ్ట్ యాజ్ వెల్ ఫర్ మేల్స్. ఓకేనా, సో నైట్ షిఫ్ట్ అనేది వచ్చి మేల్స్కి అయితే ఉంటుంది. ఓకేనా, సో మనకి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో నో నైట్ షిఫ్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్. ఓకేనా, ఫీమేల్ క్యాండిడేట్ అయితేనేమో డే టైం అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్ అయితేనేమో సో డే టైం కొన్ని రోజు చేయాలి అండ్ కొన్ని రోజులు నైట్ టైము. సో అట్లా షిఫ్ట్ అనేది ఉంటుంది. కొంచెం టైపింగ్ స్కిల్స్ అయితే లైట్గా అయితే రావాలి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే మీరైతే సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే రావాలి. సో మనకి కంపెనీ అయితే ఒక గుడ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో అది వచ్చేసి మనకి కంపెనీ వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు 16th May 2025 9:30 నుంచి 2 PM వరకు. సో ఈ డేట్ అయిపోయింది కదా అని తర్వాత కూడా అనుకోవద్దు. ఎగ్జాంపుల్ ఈ 2 days తర్వాత అట్లా అయినా సరే మీరు అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి లొకేషన్ అయితే ఇచ్చారు చూడండి, కృష్ణా సఫార్ బిల్డింగ్ 9th floor MSR బ్లాక్ హైటెక్ సిటీ మెయిన్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ 500081. ఇది వచ్చేసి మనకి వాక్ ఇన్ డ్రైవ్ వెళ్ళడానికి
సో ఇది వచ్చేసి లొకేషను, అడ్రస్ ఇది. ఈ జాబ్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేము ఇమీడియట్‌గా జాయిన్ అయ్యి జాబ్ అనేది చేసుకుంటాం అన్న వాళ్ళైతే సో ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చారు చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ దేర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మీది ఉంటుంది కదా, ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే షేర్ చేసి సో మేము ఇలా ఇంటర్వ్యూకి వద్దాం అనుకుంటున్నాం అయితే అని చెప్పండి. సో లేదు అంటే ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, jagadish@. సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్ అనేది సెండ్ చేయండి. సో మీకైతే వాక్ ఇన్ డ్రైవ్ అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా మీకు వెబ్సైట్ పరంగా ఏమన్నా తెలుసుకోవాలంటే చూడండి, ఇక్కడ మీకు లింక్స్ అనేది నేను ఇస్తాను. సో ఆ లింక్స్ అయితే చూసి మీరు ఈ లింక్ క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేనైతే టార్గెట్ వచ్చేసి 40 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి వీడియో అనేది లైక్ చేయండి. సో ఎవరికైతే జాబ్ లేదో సో వాళ్ళకి అనేది చేరుకుంటుంది. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.